నిజామాబాద్ జిల్లాలో పలు చోట్ల ఈదురుగాలులతో కురిసిన అకాల వర్షానికి రోడ్లపై పోసిన ధాన్యం తడిసిపోతుంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కురిసిన వర్షం ఒక్కసారిగా రైతన్నలను అయోమయానికి గురిచేసింది. కొనుగోలు కేంద్రాలలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం మొత్తం నీటిపాలైంది. ప్రభుత్వం తొందరగా వడ్లను కొనుగోలు చేయాలని, లారీలు, హమాలీల కొరత లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేశారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఒక్కసారిగా తడిసిపోవడంతో ఆందోళన వ్యక్తం చేశారు. కలెక్టర్ వెంటనే స్పందించి తడిసిన వడ్లను కూడా ఎలాంటి తరుగు లేకుండా కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. వరి కొనుగోలు కేంద్రాల్లో వడ్లు కాటలు చేయడం ఆలస్యం కావడం వల్ల ఇవాళ పెద్ద మొత్తం నష్టపోవాల్సిన పరిస్థితి. ఈరోజు అకాల వర్షం అనుకోకుండా వచ్చిన వర్షం వల్ల కొన్ని వందల సంచులు తడిసిపోయినాయి, కాటేసినాయి, కుప్పలు అట్లనే తడిసిపోయినాయి. దీన్ని తొందరగా ఈ సొసైటీ వారు కానీ ఐకేపాలు తొందరగా కాటలు చేసిన వాటికి రైతులకి ఇలా పరిస్థితి ఉన్నప్పుడు దీనివల్ల ఒక ఎకరానికి ఒక క్వింటాల్కి 10 కిలోల నుంచి 20 కిలోలు నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఇది మళ్ళీ పచ్చితరం కొనమని వాళ్ళు అధికారులు మన రైస్ మిల్లర్లు అంటారు. దీని మీద ప్రభుత్వం తొందరగా స్పందించి ఈ తడిచిన ధాన్యాంశక ఎలాంటి తరుగు లేకుండా కాటాలు చేయాలని ఆర్మూర్ ప్రాంత రైతులను కోరుతున్నాం. మొత్తం వీడికి వెళ్ళాడికి ఒక కమ్ముకుంటే 100 లారీలు అయితే తక్కువ ఎక్కండి. 100 లారీలు ఓళ్ళు లేపుతున్నారు. ఓళ్ళు ఇక 10 కిలోలు అంటే 10 కిలోలు కడి ఎత్తున్నాను ఒప్పుకున్నాం. అన్నిటికీ ఒప్పుకున్నాం. ఎట్లా చెప్తే అట్లా ఒప్పుకున్నాం. అన్ని ఎత్తున్నాం. 15 దినాలు కాంటైనాక సంచులు లింపి పెట్టినాక 15 దినాల సంచులు ఇవ్వకుండా మేము ఏం చేయాలి? లారీలు దినాంక ఎమ్మెల్యే ఇసుక చెప్పిండట, దినాంక 2 లోడ్లు లారీలు దొడ్డి ఇవ్వాలా, ఒక లోడు సన్నప్పి ఇవ్వాలా అన్న. దొడ్డి ఇవ్వతలే, సన్నప్పి ఇవ్వచ్చు. ఏం చెప్తారు రైతులు? ఎత్తి ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంది? ఈ కాయిదాలు లేనివాడు ఏం చెప్తాడు? కలెక్టర్ మేడం వచ్చి